వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ గురు, అలాగే అనంత శక్తి ఫౌండర్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు కూడా చాలా సార్లు విశ్వం గురించి చెప్తూ ఉంటారు. అంటే ఈ విశ్వంతో మమేకమై ఈ పంచభూతాల సహాయంతో మనము ఒకవేళ విశ్వంతో మమేకం అయ్యామనుకోండి, మనలో వచ్చే మార్పులు ఏంటి? ఖచ్చితంగా మనలో మార్పులు వస్తాయండి. ఇప్పుడు చూడండి, మనం ఏదో యూనివర్స్ గురించి పంచభూతాల గురించి మనము ఇప్పుడు క్రియేషన్ చేసిన సబ్జెక్ట్ కాదండి. మనకి టోటల్ యుగాలు 4 అండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. ఈ 3 యుగాలను గడిచిపోయినాయి. ఇది కలియుగం అండి. ఇప్పుడు చూడండి, మన కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం చూసుకున్న పంచభూతాలను అప్పటి నుండి అలాగే ఉన్నాయి. బట్ మనిషి యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ వచ్చింది. అప్పుడు చూడండి, మీరు కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగం అంటే కృతయుగంలో మనుషులు లేరు, ద్వాపరయుగానికి వచ్చేలోపు మనుషులు ఉన్నారు. అక్కడ చూడండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండదంటే, వాళ్ళు ఎప్పుడు చూసినా మానసిక ఆనందంగా ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే, వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఈ యొక్క పంచభూతాలతో అనుసంధానమై మమేకమై జీవించేవాళ్ళు, విశ్వం యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ రోజు కష్టాలంటే లేవండి వాళ్ళకి. ఇప్పుడు కూడా చూడండి, టోటల్ ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులండి. దాంట్లో ఉత్తమమైనది మానవ జన్మ. కానీ ఇక్కడ ఉత్తమమైనటువంటి మానవ జన్మ తీసుకున్న మనిషికే కష్టాలు, దుఃఖాలు, నష్టం అనేది ఉంది. మనం ఒకసారి జంతువులతో కంపేర్ చేసుకుని చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనము ఆకలేసినా ఎక్కడికో వచ్చేట వెళ్ళి తినకడం ఇవన్నీ చేయగలము. జంతువులకు అవన్నీ ఉండవండి. మనకు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. బట్ జంతువులకి హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు మనం అక్కడ చూడలేం. హెల్త్ ప్రాబ్లం వస్తాయి. వీటికి వస్తాయంటే మనం ఇంట్లో పెంచుకున్న వాటికి వస్తాయండి. ఇంట్లో పెంచుకున్న కుక్క కావచ్చు, పిల్లికి కావచ్చు, వీటికి వస్తాయి. బయట వాటికి వస్తాయి. బట్ వాటికి అవి హీలింగ్ చేసుకుంటాయి అనమాట. అవి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. ఇంట్లో వాటిని మనం ఎందుకంటే మనం తీసుకొచ్చి మన పక్కన వాటికి సరెండర్ చేసేసాము. అవి ఏమవుతుందంటే పూర్తిగా జంతు లక్షణాలను వదిలిపెట్టి మానవ జన్మ మనకు అలవాటు పడ్డాయి కాబట్టి వాటికి తెలియకుండా ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాయి. ఇక్కడ చూడండి, మనం మాట్లాడుకున్నాం కదా, 80 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమైనదని. 80 లక్షల జీవరాశులు ఉదయం 6 తర్వాత నిద్రపోవు, ఒక మనిషి తప్ప. ఎందుకంటే ఉదయానికి బిఫోర్ ఏదైతే ప్రాణమున్న జీవి నిద్రలేస్తుందో దానికి ఎప్పుడు కష్టాలు అనేవి ఉండవండి. మీరు ఏ జంతువున్నా తీసుకోండి, 6 తర్వాత నిద్రపోవు. అవన్నీ ఎందుకు హెల్దీగా, ఎందుకు ఆనందంగా జీవిస్తున్నాయంటే అవన్నీ యూనివర్స్ సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తున్నాయండి. అవి ఎలాగున్నాయంటే, ఇప్పుడు ఈ పూటకు ఫుడ్ దొరికిందా, ఓకే తింటాయి, లేదా ఓకే టేక్ ఇట్ ఈజీ. మనిషి అలాగ ఉన్నాడండి. ఈరోజు ఇది లేదా దాని గురించి పదే పదే తపన పడుతూ, బాధపడుతూ, కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారండి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, పంచభూతాలకు అసండ అవ్వండి అని చెప్తున్నా. పంచభూతాలకు అసండ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పంచభూతాల తత్వం మనకు వస్తుందండి. అంటే ఎలా అవ్వడం, ఎట్లా పంచభూతాలకు అసండ అవ్వడం అంటే? ఇప్పుడు ఎలాగుంటుందంటే, పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు చూడండి, ఎవరైనా కొంచెం ఓర్పు, సహనం ఇలా ఉన్నారనుకోండి, మనకు తెలియకుండానే భూదేవితో పోలుస్తాము. వాళ్ళకి చూడండి, భూదేవి సహనం ఉందంటారు. అలాగే ఎలాగుంటుందంటే, వాళ్ళకి తెలియకుండా క్యారెక్టర్ ఎలాగొచ్చిందంటే, వాళ్ళ భూదేవి తత్వం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే రోజు భూమితో మమేకమైపోతుంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, ఇలాంటి వాళ్ళు ఎలాగుంటారంటే, ఇప్పుడు మీరు అడిగారు ఆ తత్వం ఎలాగ రావాలని, మీరు పంచభూతాలతో మమేకం ఉండవు అని చెప్తున్నా. మమేకం అవ్వాలంటే, భూతత్వం మీకు రావాలంటే రోజు ఒక 5 నిమిషాలు భూమికి కేటాయించండి. చెప్పులు లేకుండా నడవడం, మీ పాదాల భూమిపైన పెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం మనకు వస్తుంది. ఇది చాలా మంది ఏమన్నా మూఢనమ్మకాలను కొట్టేయచ్చండి. ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది. మనం ఏదైనా ఒక వస్తువు పైకి పడేస్తే కిందికి ఎందుకు పడుతుంది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. అక్కడ బిలీవ్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ అంటే ఇక్కడ భూమి తీసుకుందంటే మాత్రం కొట్టేస్తారు. ఇవన్నీ రీసెర్చ్ జరుగుతున్నాయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోతుందండి. తర్వాత నీరు అండి. ఇప్పుడు చూడండి, నీటికి ఎలాగుంటుందంటే, మనం ఒక రోజంతా ఉదయం నుండి సాయంకాలం వరకు వర్క్ చేసి కొంచెం టైర్డ్ అయ్యామనుకోండి, జస్ట్ అలాగెళ్ళి ఒక 5 నిమిషాలు స్నానం చేసి వచ్చేటప్పుడు రిలాక్స్ అవుతాము. ఎందుకంటే నీరు ఎప్పుడైతే మన బాడీ పైన పడుతుందో అప్పుడు దాకా ఉన్నటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందండి. అంటే మనకు తెలియకోకుండానే పంచభూతాలతో మనం కలిసిపోయాము. బట్ మనము ఈ పంచభూతాలతో మమేకం అవ్వడం వల్ల వాటి తత్వం మనకు వస్తుంది, మన సమస్యల నుండి బయటపడగలం అనేది గుర్తించట్లేదు మనిషి. ఇప్పుడు చూడండి, మనిషి ఎవరైనా ఫుల్ స్ట్రెస్కి గురయ్యారనుకోండి, గట్టి ఒక
5 సెకండ్స్ 10 సెకండ్స్ శ్వాస తీసుకొని నిదానంగా అలా వదిలేమనుకోండి మనిషి మొత్తం బాడీ రిలాక్స్ అయిపోతుంది తెలుసు. ఇవన్నీ తెలియదండి. కాబట్టి పంచభూతాలతో మమేకం అవ్వాలంటే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు. నేను ఏం చెప్తున్నా మీకు మీరు డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కేటాయించుకొని ఈ పంచభూతాలతో మమేకం అవ్వడానికి కేటాయించుకోండి. ఖచ్చితంగా 41 రోజులు ఇలా చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది వస్తుందండి. ఓకే, అంటే శారీరకంగా ఎలాంటి మార్పులు వస్తాయి, ఫైనాన్షియల్గా కూడా ఏమైనా చేంజెస్ వస్తాయా? 100% అండి. ఇప్పుడు చూడండి, ఈ పంచభూతాలతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో ఒక్కో దానికి ఒక్కో తత్వం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు భూతత్వం అంటాం. ఆకాశం ఎలాగుంటుందంటే, ఆకాశం ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి. డైలీ మనం ఒక్కొక్క దానికి ఒక 2-3 నిమిషాలు టైం అలా కేటాయించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి తత్వం మనకు తెలియకుండా వచ్చేస్తాయి. విత్ ప్రాక్టికల్గా వస్తాయి. మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అగ్ని ఉందండి. అగ్ని అంటే ఏమంటాము, ఫైర్ బ్రాండ్ అంటాం చూడండి. ఆ విధంగా డైలీ ఒక 5 నిమిషాలు ఒక దీపరాజన చూడడము, లేకపోతే ఏదో మంటను చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాటికి అసెండ్ అయిపోతాము. కృతజ్ఞత భావం తెలుపుతాము. కృతజ్ఞత భావం తెలిపినప్పుడు ఏమవుతుందంటే మనకి యూనివర్స్ అనేది సపోర్ట్ చేయడం స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి అసలు ఓపిక, అదే భూదేవికి ఉన్న ఓర్పు, సహనం అని మీరు ఇందాక అంటే నాకు గుర్తు అనిపిస్తోంది. ఎవరికి కూడా చిన్నదానికి పెద్దదానికి అసలు ఓపిక అనేది ఉండట్లేదు. కోపము, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడుతూ ఉంటారు అండ్ సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ని మీరు ఎట్లా చూస్తారు? ఇవన్నీ ఎలాగంటే వాళ్ళపైన వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం అండి. ఎప్పుడైతే వాళ్ళపైన వాళ్ళకి కంట్రోల్ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకోవాలండి. నేను దానికి చెప్తున్నా, డైలీ మీకు మీరు ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి. ఆ 10 నిమిషాలు కేటాయించుకోవడం వల్ల ఈరోజు నేను చేసిన తప్పులేంటి, నేను చేసిన మిస్టేక్ ఏంటి, నేను ఏది చేస్తే వీటి నుండి బయటపడగలన్నప్పుడు మనకే తెలిసినప్పుడు ఏమవుతుందంటే నిదానం వాటి నుండి డైవర్ట్ అవ్వకుంటూ వస్తూ ఉంటాం. ఈ విధంగా ఒక 40 డేస్ 41 డేస్ సాధన చేస్తే ఆటోమేటిక్గా ఈ 41 డేస్లో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. ఎందుకు 41 డేస్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదానికి సాధన విషయంలో 41 డేస్ చెప్తున్నారు? అవునండి, ఇప్పుడు 41 డేస్ ఎందుకంటే సైన్స్ ప్రకారంగా తీసుకున్నా కూడా మన మైండ్ మనం రోజువారీ పనులు కాకుండా కొత్తగా మనం ఏదన్నా దానికి మైండ్కి ఈ పని చేయమని చెప్పామనుకోండి, తొందరగా యాక్సెప్ట్ చేయదండి. రోజు దానికి అలవాటు చేస్తూ ఉండాలి. అలవాటు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది యాక్టివ్ అవుతుంది అనమాట. అది యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా 41 డేస్ తర్వాత చూడండి మన లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట మాల వేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి 41 డేస్లో స్టార్టింగ్లో ఒక 5 రోజులు 10 రోజులు ఇబ్బంది పడతారు. తర్వాత చూడండి 41 డేస్ దగ్గర అయ్యే కొద్దీ పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికైతే మాల వేసి ఉంటారో వాళ్ళకి అసెండ్ అయిపోతారు. 41 డేస్ మాల తీసిన తర్వాత కూడా చూడండి వాళ్ళు ఆ లైఫ్లో నుండి ఇటు సైడ్ రాలేరు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మనస వాచకరం త్రికరణ శుద్ధిగా వాళ్ళు ఏ దేవుడికైతే మాల వేసి ఉంటారో వాళ్ళ మనసులో ఏది ఉండదు, ఆ రూపం తప్ప వేరే ఉండదండి. కాబట్టి 41 డేస్ మీరు కూడా ఇలా పంచభూతాలతో మమేకం అయ్యారనుకోండి, మీరు ఉన్నన్ని రోజులు అంటే ఆ మాల్లో 41 రోజులు ఉంటారు. అక్కడికి పూజ చేయడం మానేస్తారు. కానీ మనకు ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి నిమిషం మనము పంచభూతాలతో మమేకమై జీవించాల్సిందే. కాబట్టి ఈ పంచభూతాల యొక్క వాల్యూ తెలుసుకొని 41 రోజులు సాధన చేస్తే మీరు ఉన్నంతకాలం మీరు పాజిటివ్ ఎనర్జీగానే ఉంటారు, పాజిటివ్ పనులే చేస్తారు, పాజిటివ్ రిజల్ట్ మీకు రావడం జరుగుతుందండి. చాలా అందరికీ ఉపయోగకరమైన విషయాల గురించి మీరు చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి